నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు విద్యతో పాటు ప్రజలకు వైద్యం దూరమవుతుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కోకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మనుబోలు గ్రామంలో వైద్య కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన రాక సందర్భంగా మనుబోలు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఎలా జరపాలో పార్టీ శ్రేణులకు కాకాని గోవర్ధన్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైద్య కళాశాలలను తన అనుచరులకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో ప్రైవేటీకరణ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వైద్య విద్య చదవలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయిలో కోటి సంతకాలు సేకరించి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా గవర్నర్ కలిసి ఈ కార్యక్రమంలో మనుబోలు గ్రామ సర్పంచ్ కంచి పద్మమ్మ, మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, ఎంపీటీసీ దువ్వూరు రాజేశ్వరమ్మ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువత కార్యదర్శి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్, నాయకులు ముంగర రవీందర్ రెడ్డి, సురపునేని కిషోర్ నాయుడు, గుంజి రమేష్, గుండాల ఆదినారాయణ, కసిరెడ్డి, ధనుంజయ రెడ్డితో పాటు మండలంలోని పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం మెడికల్ కళాశాలకు సంబంధించి ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే తీసుకున్నదో దాన్ని నిరసిస్తూ మా నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరిస్తున్నాం. నియోజకవర్గం నుంచి దాదాపు 60,000 నుంచి 70,000 సంతకాలు సేకరించడం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాం. దానిలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఎన్నడూ మేము కనీ వినిరిగినటువంటి ఆదరణ, మేము ఊహించినటువంటి స్పందన ఈరోజు ప్రజల నుంచి వస్తుంది. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతున్నటువంటి దీనిలో స్వచ్ఛందంగా వచ్చి ఎక్కడికి వెళ్ళినా సరే వందల వేల సంఖ్యలో మేము సంతకం చేస్తాం, మేము భాగస్వాములు అవుతాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం, ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తాం అని చెప్పి ముక్త కంఠంతో ఈరోజు ప్రజలందరూ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిలో భాగంగా ఈరోజు మనుబోలు మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఊహించినటువంటి పరిస్థితి నిన్నటిదాకా తుఫాన్తో ఇబ్బంది పడుతున్నా, అనేక రకాలైనటువంటి పాపం లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నా, వర్షానికి ఇల్లు కారుతున్నా కురుస్తున్నా వాటన్నిటిని లెక్క చేయకుండా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నది ఒక మహాయజ్ఞంలాగా కొనసాగుతుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కళాశాలను సాధిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక్క మాటతో ఈరోజు కమిషన్లకు అభివృద్ధిపడి ముడుపులు స్వీకరించి ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి దాని ద్వారా తాను లాభం పొందాలి, ఈ సమాజం ఏమైపోయినా పర్వాలేదనేటువంటి విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఆ ప్రవర్తించేటువంటి విధానాన్ని ఈరోజు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దానికనే ఈరోజు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కళాశాలలు వచ్చాయా, 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే చంద్రబాబు నాయుడు ఏ విధంగా వాటిని ప్రైవేటీకరణ చేస్తాడని చెప్పి ప్రజలు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 7 మెడికల్ కళాశాలలు పూర్తయ్యాయి, 10 మెడికల్ కళాశాలలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో వాటిని పూర్తి చేసి ప్రజలకి, పేదలకి వైద్య విద్యను అందించడం, పేదలకి వైద్యాన్ని అందించడం. ఎందుకంటే ప్రతి మెడికల్ కళాశాలకి అనుబంధంగా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వస్తుంది, నిష్ణాతులైనటువంటి వైద్యులు, స్పెషలిస్టులు ఉంటారు. దానివల్ల ఈ జిల్లాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైద్యం చేకూర్చుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. మంచి వైద్యం అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మంచి వైద్యం అందించేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. అటువంటి వాటన్నిటిని లక్ష్య చేయకుండా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో స్థాపించినటువంటి మెడికల్ కళాశాలని నీరుగార్చేటువంటి విధంగా ప్రైవేటీకరించి ప్రజలకు తీరనటువంటి ద్రోహం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, కూటమి పాలకులు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ప్రతి గ్రామాన ఈరోజు మనం ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సేకరించిన తర్వాత వీటన్నిటినీ కూడా జిల్లా కార్యాలయానికి తీసుకువెళ్ళి, జిల్లా కార్యాలయం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అందరం రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి, అయ్యా రాజ్యాంగానికి దిక్కైనటువంటి నువ్వే జోక్యం చేసుకుని మీరే దీనిని అడ్డుపడాలి, మీరే దీనిని ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చి అడ్డుకోవాలి, ప్రైవేటీకరణని ఈరోజు ప్రజలు నిరసిస్తున్నారు,
కాబట్టి ప్రజల యొక్క గుండె చప్పుడుకు అనుగుణంగా రాజ్యాంగ నేతగా మీరు ప్రవర్తించాలని చెప్పి కోరి ఆయన ద్వారా కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం. అందులో ఈరోజు ఒక పిలుపుకి వర్షాలను సైతం లెక్క చేయకుండా భారీగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మనుబోలు మండల ప్రజలకి, స్థానిక నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామాలలో ముమ్మరంగా పారిశుద్ధ పనులు చేపడుతున్నట్లు మనుబోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి గరుడయ్య తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల నీరు గుంటలుగా ఏర్పడి దోమలు చేరే అవకాశం ఉందని, దోమల నివారణకు గ్రామంలో బ్లీచింగ్ మరియు శానిటేషన్ పనులు చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా మనుబోలు గ్రామంలో ప్రజలు తమ ఇంటి పన్నులు సకాలంలో చెల్లించి పంచాయతీకి సహకరించాలని కోరారు. ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలైనటువంటి ఇదిలో మనుబోలు గ్రామ పంచాయతీ కూడా ఉన్నది కాబట్టి సీఎం గారి యొక్క ఆదేశాల ప్రకారము, మా పంచాయతీరాజ్ మినిస్టర్ అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క ఆదేశాల ప్రకారము, మా పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల ప్రకారము, మా డిపిఓ గారి ఆదేశాల ప్రకారము, మా ఎంపీడీఓ గారి ఆదేశాల ప్రకారము శానిటేషన్ సంబంధించి ఈరోజు అన్ని వీధులలో శానిటేషన్ కార్యక్రమము మొదలుపెట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు దోమల యొక్క సంబంధించినటువంటి నివారణ కార్యక్రమాలన్నీ కూడా మేము ఈరోజు నుండి స్టార్ట్ చేసి ఇది కంటిన్యూ చేసి ఈరోజు బ్లీచింగు, సున్నము పిచికారీ చేయడం అయిందండి. రేపు ఉదయం క్లోరినేషన్ సంబంధించి ఎకోక్లోరైడ్ కానీ మహాతిని కానీ డ్రైన్లలో స్ప్రేల ద్వారా చేయించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నానండి. అయితే ప్రజెంట్ పరిస్థితుల్లో పంచాయతీ యొక్క ఇంటి పనులు, కుళాయి పనులు చాలా బకాయిలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా పంచాయతీ అభివృద్ధికి పాటుపడవలసిందిగా మరియు ఇంటి పనులు, కుళాయి పనులు సకాలంలో చెల్లించి గ్రామ అభివృద్ధికి పాటుపడవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కోటి సోమవారం పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో గురువారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన ఆమంచల్రా సుధాకర్ రెడ్డి, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పరిపూర్ణతానుక్షి పరమేశ్వరికి ఓం प्रतिष्ठतिं राजाधिराज नमो वयं भैश्रवणाय कुर्महे समे कामान् काम धावत संप्रद्धौ वागर्ध प्रतिदप्तये जगतः पितरः वंदे पार्वती परमेश्वरौ మన నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మనుబోలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి పురాతనమైనటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత బ్రహ్మేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు అనగా కోటి సోమవారాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మనకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్య కారకులు ఉభయదాతలైనటువంటి ఆమంచర్ల సుధాకర్ రెడ్డి మరియు వాళ్ళ పుత్రుడు పవన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కోటి సోమవారం సందర్భంగా విశేషమైన అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇలానే ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి సోమవారం నాడు కూడా
వీరు ఉభయదాతలుగా ఉండి ఈ ఆలయంలో ప్రతి సోమవారం రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా. ఈ దేవాలయానికి ఎంతో పేరు ప్రఖ్యాతున్నటువంటి దేవాలయానికి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. వాకాడు మండల కేంద్రంలో ఉన్న SALC EF ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు గురువారం ఉదయం ప్రత్యేక ఆధార్ సెంటర్ను తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్, MPDO సాయి ప్రసాదులు ప్రారంభించారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రారంభిస్తున్న ఈ ఆధార్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని వారు సంయుక్తంగా కోరారు. ఈ కార్యక్రమంలో MEO షేక్ నషీం అలీ, ప్రధాన ఉపాధ్యాయుడు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో ప్రత్యేక ఆధార్ నమోదు ప్రక్రియ కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి హై స్కూల్ నుంచి స్టార్ట్ అవుతుంది. మొదటగా మనకు 30వ తేదీ SALCF హై స్కూల్ వాకాడు, 31వ తేదీ ZPHS బాడేటిపాలెము, 3వ తేదీ ZPHS రుగరాజపట్నము, 4వ తేదీ ZPHS వాలమేడు, 5వ తేదీ ZPHS మూలపడవనందు నిరంతరాయంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఈ మానిటరీ బయోమెట్రిక్ని అందరూ విద్యార్థులకి తల్లిదండ్రుల యొక్క సహకారంతో పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే సార్. అందరికీ నమస్కారం. మన తిరుపతి జిల్లా వాకాడు మండలం నందు ప్రత్యేక ఆధార్ క్యాంపు శ్రీ జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేయమన్నారు. ఈ రోజు నుంచి నవంబర్ 5 తేదీ వరకు ఈ క్యాంపు వివిధ హై స్కూల్లో జరిగే ప్రత్యేక క్యాంపు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, సీనియర్ ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరూ ఆధార్ లేని వాళ్ళు ఆధార్ చేసుకోవడం కోసం ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ ఉద్దేశంలో భాగంగా ఈరోజు మన తహసీల్దార్ గారు, MEO గారు, హెడ్ మాస్టర్ గారు అందరూ కలిసి ఈరోజు వాకాడు మన హై స్కూల్లో ప్రారంభించింది. 5వ తేదీ వరకు అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ ఆధార్ పొందడంతో కోరుతున్నాం. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ది స్కూల్లా లేకపోతే? బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మధుకర్జీ గూడూరు రైల్వే స్టేషన్లో ఆగారు. ఓ కార్యక్రమం నిమిత్తం వచ్చిన ఆయనను గూడూరు నియోజకవర్గ బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మధుకర్జీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు బాలకృష్ణ నాయుడు, పట్టణ అధ్యక్షుడు దయాకర్, నాయకులు రవీంద్రబాబు, గుమ్మడి శ్రీనివాస్, సురేష్, నరేంద్ర, సీనయ్య, సునీల్, ఇంద్రవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. बोलो भारत माता की जय, भारत माता की जय. మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, గారి నాయకత్వం, మాధవన్ గారి నాయకత్వం, మాధవన్ గారి నాయకత్వం.
ఓకే కనుక సైదాపురం మండలంలోని తురుమెర్ల వద్ద పిన్నీరు వాగుకు సంక్రాంతి పల్లె వద్ద ఈ ఉదయం 8:30 డ్యాం నుంచి నీటిని 100 క్యూసెక్కులకు తగ్గించారు. దీంతో మధ్యాహ్నంకు బ్రిడ్జిపై పూర్తిగా తగ్గిపోయి వరద బ్రిడ్జి కిందకి తగ్గిపోయింది. తక్షణ హెచ్చరికను రద్దు చేశారు. దీంతో బ్రిడ్జిపై వరద నీరు తగ్గడంతో వాహన చోదకులు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 12 రోజులుగా పడ్డ ఇబ్బందులు తలుచుకొని ప్రయాణికులు సైదాపురం పొదలకూరుకు నేరుగా రాకపోకలకు అవకాశం రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. దేనికని అనవసరంగా ఈ నీళ్ళు తోలు ఇంకా తగ్గి బళ్ళ పెంచబడలే తోలు ఇబ్బంది ఎంత వాన వచ్చినా కానీ ఇబ్బంది జనాలు బాగా తిరుగుతారు. కనీసం 20 రోజుల పైన నుంచి నా అమౌంట్ అవతలకి లాగాక భయపెడితే వస్తా ఉంటే బస్సులు బాగపోయా పొదలు కూరిపోతాం తోలు ఆ నీళ్ళు తోలు వెళ్ళవ ఎర్ర నీళ్ళు వస్తున్నాయి వాన వచ్చింది ఏం లేదు. రైల్వే డిపార్ట్మెంట్ ఉన్నారు నన్నైతే చేస్తారా అంటాడు. పొదలకూరు మండల కేంద్రంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులు తమ తల్లిదండ్రులు ఎదుట పిల్లలకు ఎదురుగా చిత్రాలను చూపించి ఠక్కున సమాధానం చెప్పేలా చిన్నారులకు ప్రోత్సాహం ఇచ్చేలా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు అబాకస్లోనూ విద్యార్థులు తమ మేధస్సును వెలికి తీసేలా తల్లిదండ్రులు తమ పిల్లల చదువులను వారికి ఎలా ప్రతిభ ఉందో తెలుసుకునేలా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థ ఏజీఎం రఘురాం, ఈ చంప్కో ప్రసీమ, విపి చంద్రిక, ఏవో రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. What is the answer? Cha se. చెప్పు. గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో కార్తీక మాసం సందర్భంగా
శివ పార్వతులకు ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి దీపానికి పూజలు నిర్వహించి ఆకాశ దీప కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం పలు రకాల సుగంధ ద్రవ్యాలతో మహాశివునికి అభిషేకము, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా పాదర్తి ప్రసాద్, సుప్రజ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु देवा सर्वकार्येषु सर्वदा गणपति रात्रि उमामे मन बैग वंदे सिंहमापतिं गुरुगुरु वंदे जगत्कारण वंदे बंधनभूषणं नागिने नमः शशेखराय नमः वामदेवाय नमः विरूपाक्षाय नमः कपत्तिने नमः नीललोहिताय नमः शंकराय नमः तोटपालिने नमः कल्पांजने नमः विष्णुवल्लभाय नमः श्रीकृष्णाय नमः मृगानारायण श्रीकंठाय नमः भक्तवत्सलाय नमः भवाय सर्वान्तलो पुराराधे भगवते नमः नमः सर्वे जगत्यां जगत्पुरवे तिरुमतीदाय जगत्कां चारुक्रमां पुराय नमः बोधपदवे नमः नमः पुराय गौरीये नमः पुरुषे प्राण्येन मुंतं सेव्याय मालिन्येन मेनकात्मजान कुमार्तेन गन्यगान दुर्गान दोषनिगादिन्येन कात्यायनेन मकरायनेन मांगल्यदायन सर्वमंगलाय नमः मंजुभाषिन्येन महेश्वरेण महामायान मंत्राराध्यान महाबलान्तेन मूल्ये सर्वतीर्थानि मध्ये सर्वतीर्थाय सगरे सर्वतीर्थाश्चात्रे त्वां नमाम्यहम् आत्रिदेवताभ्यो नमः नमोऽस्तुते मामेश्वर त्वां देवताभ्यो नमः आनन्दकर्पूरनीराजनं समर्पयामि आत्रिदेवताभ्यो नमः देवताभ्यो नमः आनन्दकर्पूरनीराजनं समर्पयामि दीपम ज्योति परम ब्रह्मा दीपम सर्वतमोपहम दीपेन साक्षिते सर्वं आकाशदीपम नमोस्तुते दीपम ज्योति परब्रह्मा दीपम सर्वतमोपहम दीपेन साक्षिते सर्वं आकाशदीपम नमोस्तुते दीपम ज्योति परब्रह्मा नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम
శివాయ మా పండ్లు ఓ చక్ర శివాయ ఓం నమః శివాయ కాంతాయ కామరాజప్రదాయనే శ్రీగిరీశాయ గిరిశాయ మహాదేవాయ మంగళం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते मामेश्वरतां देवताभ्यो नमः दिव्यश्री हरिद्रान् समर्पयामि। గూడూరు పట్టణంలోని శివాలయంలో కోటి సోమవారం సందర్భంగా మహాశివునికి విశేష అలంకారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఓం నమః శివాయ నామస్మరణ చేస్తూ శివ పార్వతులను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అంతే ఫ్యామిలీ తెలుసు ఇవే ఇప్పటివరకున్న సిఆర్ న్యూస్. నమస్తే.